Welcome to VV Master English class. Technique number 22. పాస్ట్లో యూజ్డ్ టు ఎలా యూజ్ చేయాలని. జనరల్గా మనకి యూజ్ అంటేనే వాడడం, ఉపయోగించడం అనే అర్థాలు గుర్తుకొస్తాయి. కానీ యూజ్డ్ టు అని వస్తే అర్థం మారిపోతుంది. ఇది ఫర్ ద పాస్ట్ రెగ్యులర్ యాక్షన్స్, అంటే గతంలో క్రమం తప్పకుండా జరుగుతూ ఉండి ఇప్పుడు ఆగిపోయిన పనులకి వాడాలి. అంటే అతను రోజు ఇక్కడికి వచ్చేవాడు, వాళ్ళు క్రికెట్ ఆడేవారు, అంటే ఒకప్పుడు ఇలా జరుగుతూ ఉండేది అని చెప్పడానికి. దీని ఫార్ములా సబ్జెక్ట్ యూజ్డ్ టు వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. దీని రూల్స్ చూద్దాం. ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్ యూజ్డ్ టు, అంటే పాజిటివ్స్లో మాత్రమే మనం యూజ్డ్ టు అని వాడతాం. ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్స్లో డిడ్ నాట్ అని వాడాలి, యూజ్ టు వాడాలి. యూజ్డ్ టు వాడకూడదు. యూజ్ టు ప్లస్ వెర్బ్ 1. నెక్స్ట్ ఇన్ క్వశ్చన్స్ డిడ్ యూజ్ టు V1, అంటే మనం పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే యూజ్డ్ టు అని వాడతాం. నెగటివ్లో క్వశ్చన్లో డిడ్తో కలిపి యూజ్ టు అని వస్తుంది. వెర్బ్ 1 ఉపయోగించాలి. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, అతను రోజు ఇక్కడికి వచ్చేవాడు. హీ యూజ్డ్ టు కమ్ హియర్ డైలీ, అంటే ఇప్పుడు రావడం లేదు అనే ఉద్దేశంలో ఉంటుంది ఇది. నెగటివ్, అతను రోజు ఇక్కడికి వచ్చేవాడు కాదు. హీ డిడ్ నాట్ యూజ్ టు కమ్ హియర్ డైలీ. QY ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, అతను రోజు ఇక్కడికి వచ్చేవాడా. డిడ్ హీ యూజ్ టు కమ్ హియర్ డైలీ, అతను రోజు ఇక్కడికి వచ్చేవాడా. నెక్స్ట్, అతను రోజు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడు. దీని ముందు వై పెడతాం. వై డిడ్ హీ యూజ్ టు కమ్ హియర్ డైలీ. సో ఇలా మనం 4 టైప్స్ ఫ్రేమ్ చేస్తాం. సో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. వారు ప్రతి ఆదివారం క్రికెట్ ఆడేవారు. దే యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. సెకండ్, ఆమె స్వీట్స్ బాగా తినేది. షీ యూజ్డ్ టు ఈట్ స్వీట్స్. ఇక్కడ వెల్ అని యాడ్ చేసుకోండి. షీ యూజ్డ్ టు స్వీట్స్ వెల్. నెక్స్ట్, అతను సిగరెట్లు తాగేవాడు కాదు. హీ డిడ్ నాట్ యూజ్ టు స్మోక్ సిగరెట్స్. సో ఇలా మనం ఎన్ని సెంటెన్స్లైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళేది. షీ యూజ్డ్ టు గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. నెక్స్ట్, రాము పాటలు పాడేవాడు. రాము యూజ్డ్ టు సింగ్ సాంగ్స్. నెక్స్ట్, మేము ప్రతి ఆదివారం కలిసేవారం. సో వీ యూజ్డ్ టు మీట్ ఎవ్రీ సండే. నెక్స్ట్, నువ్వు రోజు వారిని తిట్టేవాడివా. డిడ్ యూ యూజ్ టు స్కోల్డ్ దెమ్ డైలీ. నువ్వు రోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టేవాడివి. హౌ మచ్ మనీ డిడ్ యూ యూజ్ టు స్పెండ్ డైలీ. నేను రోజు కాఫీ తాగేవాడిని కాదు. ఐ డిడ్ నాట్ యూజ్ టు డ్రింక్ కాఫీ. వారు అతన్ని రోజు కొట్టేవారా. డిడ్ దే యూజ్ టు బీట్ హిమ్ డైలీ. నెక్స్ట్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వాట్ డిడ్ యూ యూజ్ టు సెల్. నువ్వు రోజు ఏమి అమ్మేవాడివి, అంటే ఒకప్పుడు ఏమి అమ్మేవాడివి. ఐ యూజ్డ్ టు సెల్ బ్యాగ్స్. నేను బ్యాగ్స్ అమ్మేవాడిని. డిడ్ దే యూజ్ టు బై స్వీట్స్ హియర్ డైలీ. వాళ్ళు రోజు ఇక్కడ స్వీట్స్ కొనేవారా. ఎస్, దే యూజ్డ్ టు బై స్వీట్స్ హియర్ డైలీ. అవును, వాళ్ళు ఇక్కడ రోజు స్వీట్స్ కొనేవారు.
హౌ మచ్ మనీ డిడ్ హీ యూస్ టు స్పెండ్? అతను ఎంత డబ్బు ఖర్చు పెట్టేవాడు? ఈ యూజ్డ్ టు స్పెండ్ 100 రూపీస్ డైలీ. తను రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు. డిడ్ హీ యూజ్ టు సెల్ టాయ్స్? అతను ఆట బొమ్మలు అమ్మేవాడా? నో, హీ డిడ్ నాట్ యూజ్ టు సెల్ టాయ్స్. లేదు, అతను బొమ్మలు అమ్మేవాడు కాదు. వేర్ డిడ్ షీ యూజ్ టు సిట్ డైలీ? ఆమె రోజు ఎక్కడ కూర్చునేది? షీ యూజ్డ్ టు సిట్ అండర్ ద ట్రీ డైలీ. ఆమె రోజు ఆ చెట్టు కింద కూర్చునేది. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇది ఓన్లీ పాస్ట్లో మాత్రమే వాడతాం. ఒకప్పుడు రెగ్యులర్గా ఇలా జరుగుతుండేది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.